కొత్తవి చేశారు కదా, కొత్తవి యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిన ప్రకారం అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయండి. లేదు ఇంటికి ఒకటే వస్తుంది. అంటే మీరు క్లియర్ కట్ గా ప్రతి వాలంటీర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఈ కొత్త మగ్గాలు ఎక్కడైనా పెరుగుతున్నాయి అంటే ఏ మందులో పెరుగుతున్నాయో ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి వైఎస్ఆర్ నేతల నేస్తం పెరిగిన తర్వాత ఇయర్లీ మగ్గాలు పెరిగే శాతం ఉంటుంది. మీరు ఇప్పటి నుంచే ఎవరి మంత్ కన్నా మీరు తీసుకోగలిగితే ఏ నెలలో మగ్గం పడింది అనేది మీరు రాసుకోండి. ఇన్స్ట్రక్ట్ ఆల్ వాలంటీర్స్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చాకల్లా మగ్గం కొత్తది వచ్చిందని అప్పుడు రాకూడదు. ఆ మగ్గం కొత్తది ఏర్పాటు చేశారంటే ఏప్రిల్లో ఏర్పాటు అయిందంటే ఏప్రిల్లో కొత్త మగ్గం వచ్చిందని రావాలి. జూన్లో వచ్చిందంటే జూన్లోనే మీరు లిస్ట్ అవుట్ చేసుకుంటే మీకు కమింగ్ ఇయర్స్ లో ఈజీగా ఉంటుంది. లేదంటే ఒకటే రోజు మీకు 100 కొత్త పెరిగినాయంటే ప్రతి ఒక్కరికి ఎంబ్రాసింగ్ అని అంటారు. ఇప్పుడు రోజుకు నెలకు 4 పెరిగినాయి మీరు చెక్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీ మీద కూడా ప్రెషర్స్ తగ్గుతాయి. ఎవరైనా కానీ ఇప్పుడు ఈ షెడ్ మగ్గాలు ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ రెగ్యులర్ గా ఇళ్లలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీ సెక్రటరీస్ అందరికీ చెప్పేది ఏంటంటే ఎవడైతే కొత్తగా ఇళ్లలో మగ్గాలు వేసుకుంటున్నారో ఇప్పటి నుంచే మీరు సపరేట్ గా వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోండి. ఆ డోర్ నెంబర్ ప్రకారం రాసుకుంటా పోండి. షెడ్ మగ్గాల వాళ్ళకి రావు కాబట్టి రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా హౌస్ హోల్డ్స్ కి షిఫ్ట్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్ టు ఆల్ సెక్రటరీస్ నేను చెప్తుండేది. ఒక సెక్రటేరియట్ కాదు, అన్ని సెక్రటేరియట్స్ కి నేను చెప్తున్నాను. కొత్తగా షిఫ్ట్ అయ్యే ప్రతి మగ్గం మీరు రాసుకోవాల్సిందే. ఎవరు మా చెప్పండి, ఎవరు గంగులప్పనా? ఎవరు గంగప్ప చెప్తున్నా. ఇప్పుడు వస్తున్నా ఎప్పుడున్నా చంద్రశేఖర్ వాయిస్ క్లియర్ వస్తున్నా. చంద్రశేఖర్ సంజయ్ నగర్ అడ్మిన్. బాబు మా వాయిస్ వస్తున్నా, మా క్లియర్ వస్తున్నా. సో మీరు అందరూ వింటున్నారు కదా నేను చెప్పినది. కొత్త మగ్గం ఎక్కడున్నా కానీ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సిందే. ఇంకా పెరుగుతా పోతూ ఉంటాయి మగ్గాలన్నీ. సో ఈ ఊర్లో వృత్తి బతకాలి అంటే షెడ్లే రావు కాబట్టి ఇళ్ళలోకి వస్తారు. ప్రతి ఇంటిది ఏ నెలలో వస్తున్నారు అనేది మీరు నోట్స్ రాసుకోవాల్సిందే. డోంట్ ఎంటర్టైన్ ఎనీ కరప్ట్ ప్రాక్టీసెస్ బై ది వాలంటీర్ ఆర్ మీ సిబ్బంది అయినా సరే. ఎవరే కానీ ఎటువంటి కరప్షన్ యాక్టివిటీస్ ని ఎవరు ఎంటర్టైన్ చేయొద్దండి. మా సైడ్ నుంచి మేము చెప్పము, మీరు ఎవరే కానీ ఎంటర్టైన్ చేయొద్దండి. బికాజ్ ఎనీ యాక్షన్ అలాంటిది ఏది మా దృష్టికి వచ్చినా ఖచ్చితంగా సర్టన్లీ యాక్షన్ విల్ బి టేకన్. మీరు అనుకుంటా అంటారు అందరూ ఏం తెలియదని. ఇదంతా దొంగలు పంచుకునేది కూడా బయటపడతా ఉంటాయి. నేను క్లియర్ గా ఉన్నాను. ఎవరే కానీ ఇలాంటివి మాత్రము ఎంకరేజ్ చేయదండి. అండ్ కమింగ్ టు ద వైఎస్ఆర్ చేయూత, టుమారో ఇస్ ద డెడ్ లైన్. ఇప్పటి వరకు 5863 మాత్రమే అయినాయి. కొత్తగా సీఎం గారు పెన్షనర్స్ ను కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కొత్తగా పెన్షనర్స్ ను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడున్న పెన్షనర్స్ అన్నీ యాడ్ చేయమన్నారు. అదే దాని గురించి ఇప్పుడు టోటల్ 18,700 పెన్షన్లు మనకు వస్తున్నాయి. దాంట్లో ఓఏపీ ఎన్ని ఉన్నాయి? ఓఏపీ 4,289 పెన్షన్లు ఉన్నాయి. మీకు క్లియర్ కట్ గా చెప్తాను. ఓఏపీ పెన్షన్ తీసుకున్న మగవాళ్ళలో 60 ఏళ్ళు ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళ భార్యలకు ఇళ్లలోకి అకామిడేట్ అవుతారు. ఎనీహో ఎందుకంటే ఆ ఏజ్ గ్యాప్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఈ 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల గ్యాప్ లో తీసుకుంటాం కాబట్టి వాళ్ళందరూ ఇంక్లూడ్ అవుతారు. వైఎస్ఆర్ చేయూత కింద మళ్ళీ నెంబర్ ఫ్రీజ్ అయిన తర్వాత మీరు నేనేం చేయలేము.
ఈ పెన్షనర్స్ డేటాలో ఓఏపీలో ఉన్న వాళ్ళ భార్యలకు ఖచ్చితంగా రావాల్సిందే వస్తుంది, వాళ్ళ భార్యలు ఉండింటే కనుక. ఎందుకంటే మినిమం 5 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది కాబట్టి 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు 65 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 60 ఏళ్ళ కిందకి వచ్చేస్తారు. మీరు వాలంటీర్స్కి చెప్పి డ్రైవ్ చేయండి. అదేవిధంగా దీనిలలో ఈ చేనేత దానిలలో ఎవరైతే ఆడోళ్ళు తీసుకుంటుంటారో 50+ ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా 90% వాళ్ళు కూడా వచ్చేస్తారు. మీ దగ్గరనే ఆటోమేటిక్గా డేటా ఉంటుంది, మీరు ఆ డేటా పంపించి వెరిఫికేషన్ కూడా చేయాలి. మీరు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ రాలేదు, ఈ సర్టిఫికేట్ రాలేదు అనే దానికే ఆ ఎంట్రీ తర్వాత చేయొచ్చు. ముందు నెంబర్ అయితే ఫ్రీజ్ కావాలి మనకు. ముందైతే మనకి ఎన్ని వేల మంది వస్తున్నారు మన ఊర్లో అనే నెంబర్ ఫ్రీజ్ కావాలి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా తర్వాత అప్లోడ్. నాకు తెలిసి మొన్న చేనేత వైఎస్ఆర్ నేతల నేస్తానికే ఆల్మోస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అందరు ఇచ్చింటారు. సో ఎక్కడే కానీ ఈ వైఎస్ఆర్ చేయూతకు ఎవరే కానీ మిస్ కాకూడదు. మళ్ళీ దీనికి 1 month టైంలో ఇచ్చినాము, దట్ షుడ్ బి వెరీ మినిమంగా ఉండాలి. ఇప్పుడు మన వైఎస్ఆర్ చేయూత ఏంది 5063 మిగతా సిటీస్లో కంపెనీస్ వైఎస్ఆర్ చేయూత లేటెస్ట్ తీసుకున్నారా? ఫోటోస్ అనంతపూర్ 6800 ఉన్నారు. దాని తర్వాత మనమే ఉన్నాం. ఈ నెంబర్ హ్యాస్ టు ఇంక్రీజ్. ఎలిజిబుల్ ఉన్న ఏ ఒక్కరు మిస్ కాకూడదు. మీకు క్లియర్గా చెప్పేది ఒకటే చెప్పదలుచుకున్నాం. గవర్నమెంట్కి ప్రజలకు మీరు మధ్యలో ఉన్నారు. సో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి వెల్ఫేర్ స్కీము ప్రజలకు చేరుతోందా తెలుస్తుందా అనేది మీరు చెప్తేనే తెలుస్తుంది. అందరికీ టీవీలలో చూసిండొచ్చు, పోయిండొచ్చు, అందరికీ పేపర్లలో చూస్తూ ఉండొచ్చు. ఎప్పుడైతే మనం వాలంటీర్ సిస్టము, సెక్రటేరియట్ సిస్టమ్ అని క్లస్టర్ వైజ్గా ఇచ్చినామో, సో వీళ్ళల్లో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి చేరవేసేది మీరే చేయాలి. సో ఎక్కడే కానీ ఎవరే కానీ మిస్ కాకూడదు. ఏ వెల్ఫేర్ స్కీమ్కి కూడా ప్రతి ఒక్కటి వాళ్ళకి చేరవేసే దిశగా మనం అడుగులు వేయాలి. అంటే ఈ స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి కూడా 1978 మాత్రమే వచ్చినారు. ఇవి ఇంకా చాలా ఉన్నాయి. మీ మార్కెట్ ఏరియా వాళ్ళు ఉన్నారు, మార్కెట్ ఏరియా సచివాలయ సిబ్బంది. ప్రకాష్ అడ్మిట్ చేసే మాట్లాడు. ప్రకాష్ వినపడుతుంది, మాట్లాడుతున్నా. ఇప్పుడు జగనన్న తోడు అంటే భూ వ్యాపారుల కోసం ఇస్తున్న స్కీమ్లో ఈ మార్కెట్ ఏరియాలోనే చాలా మంది తోడులను కానీ గంపలు కానీ పెట్టుకొని వాళ్ళు బిజినెస్ చేసుకుంటుంటారు. అటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మీరు ఆ వాలంటీర్లోకి వెళ్ళి వాళ్ళ అడ్రస్ గ్యాదర్ చేసుకునే సరే మీరు వాళ్ళందరినీ స్కీమ్లోకి ఎన్రోల్ చేయించాలి. ఎన్ని ఎన్రోల్ చేశారు మీ దగ్గర వరకు? ఎన్ని ఎన్రోల్ చేశామా ఇప్పటివరకు జగనన్న తోడులో? మీ సచివాలయంలో ఎంతమందికి ఎన్రోల్మెంట్ జరిగింది? హలో ప్రకాష్, జగనన్న తోడు మీ సచివాలయంలో ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేశారు ఇప్పటి వరకు? సార్ 15 మెంబర్స్ సార్. మా వెల్ఫేర్ సార్ రాజేంద్ర నగర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సార్. ప్రజెంట్ రాజేంద్ర నగర్లో ఉన్నాం సార్. సరే ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు ఈ కరోనా వచ్చాక కల్లా మార్కెట్ రన్ కావటం లేదు. సో మీకు ఈ నియర్ బై మీ టీం మీద పంపించి ఎక్కడైతే మనము ఎల్సీకేపురంలో ఒక మార్కెట్ రన్ అవుతుంది, కాలేజ్ దగ్గర ఒకటి, ఇక్కడ గోరెల్ దగ్గర ఒకటి రన్ అవుతుంది. అన్ని దగ్గరికి పోయి వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసినారో లేదో ఒకసారి వెరిఫై చేయండి. ఎందుకంటే మార్కెట్లో రన్ కావటం లేదు. అండ్ మీ ఏరియాలో గుర్తించడం చాలా కష్టం. వాళ్ళు పొద్దున్నే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు, దానికి ఐడియా ఉండదు. కేవలం వాలంటీర్లు అయితే ఆ పని చేయగలుగుతారు. వాళ్ళ సంబంధించిన 50 ఇళ్లలో
ఎంతమంది ఈ విధంగా స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు అని చెప్పేసి ఒకసారి అదేవిధంగా పిఆర్టీ ఏరియాలో ఈ 4 ఏరియాల్లో ఉన్న వాళ్ళలో స్ట్రీట్ వెండర్స్ కింద రిజిస్టర్ అయినారో లేదో ఒకసారి సో ఈ నెంబర్ కూడా జగనన్న తోడు కూడా ఇంక్రీజ్ కావాలా మిగతా ఊర్లో వెళ్తున్నాయి సరికి సెకండ్ ప్లేస్ మాట్లాడారు. గుంతకల్ ఇస్ ఇన్ సెకండ్ ప్లేస్, అనంతపూర్ ఇస్ ఇన్ ఫస్ట్. అనంతపూర్ మొత్తం అర్బనైజ్ కాబట్టి సరే అనుకోవచ్చు. గుంతకల్ కంటే మనం ముందు ఉండాలి. స్ట్రీట్ వెండర్స్ అందరినీ కూడా ఇంక్లూడ్ చేయండి, ఎవరే కానీ మిస్ కాకూడదు. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్స్, రైస్ కార్డ్స్ ఈ మంత్ ఎంత వచ్చినాయి కొత్త పెన్షన్స్? కాకుండా ఇది సో ఇప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది, అప్లై చేసిన 10 రోజులకే పెన్షన్ ఇప్పించే కార్యక్రమం. అంటే అది ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందోనే కాదు, ప్రతి నెల మొదటి నెల అయితే ఇప్పుడు 563 వచ్చినాయి, పోయిన నెల తీసుకున్నాం కాబట్టి ఈ నెంబరు పెరగకూడదు. నెల నెలకు 500 మంది 400 మంది రారు, పెరిగితే ఒకరిద్దరు ఏమైనా పెరగచ్చు అంతే, ఏజ్ ప్రకారం ఒక్కొక్క దీనికి కంపేర్ చేసిన. సో ఎక్కడే కానీ శాచురేటెడ్ లెవెల్లో ఉండాలా. మీరు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారని కాదు, ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇప్పించే కార్యక్రమం చేయాలి. ఇఫ్ ఈజ్ ఎలిజిబుల్ అని ఈ పెన్షన్ దానిలో కానీ దీనిలో కానీ దొంగ ఆధార్ కార్డ్ సర్టిఫికేట్లు పెట్టుకుంటా అంటారు. యూ టేక్ కేర్ వెన్ ఇట్ ఈస్ మాడిఫైడ్ అనేది కూడా జాగ్రత్తగా చూడండి. ఆధార్ కార్డుది ఎప్పుడు మాడిఫై చేసిన, రీసెంట్ మాడిఫికేషన్ ఎప్పుడు అనేది కూడా చెక్ చేసుకోండి. అదేవిధంగా దొంగవి హ్యాండ్లూమ్ సర్టిఫికేట్స్ తెచ్చుకుంటా అంటారు. అనంతపూర్ పోతా అంటే విపరీతంగా ఇస్తా అన్నారు. అవి కూడా అట్లాంటి దానిని కూడా ఎంటర్టైన్ చేయొద్దండి. హీ షుడ్ బి ఎలిజిబుల్. ఎలిజిబుల్ లేని వాళ్ళకి ఎవ్వరికే కాదు. నేను కరెక్ట్ ప్రాక్టీస్ చేయమని నేను చెప్పను, మీరు చేయొద్దండి. మళ్ళీ ఏదైనా మీ నెత్తికి వచ్చిందంటే నేనా సాయం చేయలేను. మీరు ఏదైనా కానీ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ చేస్తూ మీకు సమస్య వచ్చినప్పుడు నేను చేస్తాను తప్ప కరెక్ట్ ప్రాక్టీసెస్ లో మాత్రం ఇరుక్కుంటే మాత్రం మేమేం చేయలేము. అది మాత్రం క్లియర్ కట్ గా చెప్తున్నాను. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఉద్దేశము, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశమే అది. ఎక్కడే కానీ కరెక్ట్ ప్రాక్టీసెస్ జరగకూడదు అనేది ఆయన ఉద్దేశం. కానీ మేక్ షూర్ దట్ ఎక్కడే కానీ జరగకుండా చూసుకోండి. అండ్ శివానగర్ 26 వచ్చినాయి కొత్తగా. ఎందుకు వస్తాయండి 26? మీరు ఏం చేస్తున్నారు 24 వల్లే? పోయి శివానగర్ సెక్రటేరియట్ కోడ్ వచ్చి 1002-007. ఎవరి ఇదేనా మధుదేనా? పిఆర్టీ అండ్ బ్రాహ్మణ్ కేంద్రంలో కూడా సారీ ఎల్సీకేపురంలో 33, ఇందిరమ్మ కాలనీలో 29. ఎల్సీకేపురం అలా కలపండి. ఎవరు? సచివాలయ నెంబర్ 26, సచివాలయం నెంబర్ 26. ఎవరు? శ్రీనివాస్ రెస్పాండ్ కండి. అడ్మిన్ సెక్రటరీ శ్రీనివాస్ రెస్పాండ్ మా. శ్రీనివాస్ అన్మ్యూట్. ఇప్పుడు నీ దాంట్లో శ్రీనివాస్ 33 పెన్షన్లు వచ్చినాయి. ఇంతకుముందు అంతా ఏం చేస్తాండి? ఎందుకు అంత నెంబర్ పెరిగింది ఒకటేసారి? అవును మా మొదటే వాలంటీర్ డీటెయిల్స్ తీసుకొని డేటా తీసుకొని వచ్చి ఇచ్చింటారు కదా, అప్పుడు ఎందుకు చేయలేకపోయినావు? నాకు వినపడటం లేదు. మనం క్లియర్ చెప్పు. ఎక్కడున్నాడు?
చెప్పు కావచ్చు మా ఇప్పుడు ఫస్ట్ టైం అంటే ఇది రాకముందే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ తీసుకోమని చెప్పింది కదా గవర్నమెంట్. సరే హ్యాపెన్ ఇస్ హ్యాపెన్, మళ్ళీ ఇది భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూసుకోండి. మీ దాంట్లో అంతే, ఇంద్రమ్మ కాలనీలో అంతే 29 వచ్చిన ఇంద్రమ్మ కాలనీ యూజ్ లుకింగ్ అప్పుడు ఇంద్రమ్మ కాలనీ గంగప్ప ఎక్కడే కానీ ఈ నెంబర్ పెరగకూడదండి. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకందరికీ ఏ మంది కావాలంటే సాచురేట్ అయిపోతుంటే కొత్తగా 30 కేసులు 40 కేసులు 50 కేసులు ఎందుకు పెరుగుతాయి? యాజ్ ఐ హావ్ గివెన్ ది గైడ్లైన్స్, కొత్తగా దొంగగా ఆధార్ కార్డు చేంజెస్ ఉండేవి కావచ్చు, అదేవిధంగా కొత్తగా చేనేత కార్డ్స్ తీసుకునే దానిలో కావచ్చు. ప్లీజ్ వెరిఫై అండ్ శాంక్షన్ ద థింగ్స్. వెరిఫికేషన్ చేయకుండా శాంక్షన్ చేయొద్దండి. అండ్ రైస్ కార్డ్స్ దానికి సంబంధించి కూడా అంతే. రైస్ కార్డు సంబంధించి భర్త కోటి భార్య కోటి ఏ విధంగా ఉంటాయి? యూ హ్యావ్ టు రెక్టిఫై ద థింగ్స్. ఇద్దరికి కలిసే ఓటే ఉండాలి. ఈ పెన్షన్ల కోసం భవిష్యత్తులో పెరిగే వెల్ఫేర్ స్కీమ్స్ కోసం తప్పుదో తొక్కాలని చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనం ఒక సెక్రటరీ సిబ్బందిగా మనం ఒక రెస్పెక్టబుల్ ఉన్న వాళ్ళకు లేదు ఇది తప్పు వీళ్ళకి కరెక్ట్ కావాలనేది మనం ఎవరిని చేయాలి? గవర్నమెంట్ యొక్క డబ్బులు మిగిలియాలి, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ చేయాలి. గాట్ ఇట్? ఎక్కడే కానీ భార్యాభర్తలకు భార్య కోటి భర్త కోటి ఎక్కడ వచ్చినా కానీ రికార్డులో యూ విల్ బి టేకెన్ యాక్షన్ నేనే తీసుకుంటాను. ఇద్దరు ఒకటే ఇంట్లో ఉండి సంసారం ఉండి భార్య కోటి భర్త కోటి ఉండకూడదు. పోయిన ప్రభుత్వంలో అలాగే చేసినారు. భార్య కోటి భర్త కోటి పెన్షన్లు ఇప్పించినారు, ఒంటరి మహిళ పెన్షన్లు ఇప్పించినారు, విచ్ ఇస్ నోవేర్ యాక్సెప్టబుల్. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. అండ్ హౌస్ సైట్స్ టోటల్ 10,586 హౌసెస్ ఇచ్చినాము. అండ్ ఇది కాకుండా 10,586 కాకుండా 1,440 ఈ దీనికి ఇచ్చినారు టిడ్కోకి. అండ్ ఇవి కాకుండా కొన్ని ఇంద్రమ్మ కాలనీలలో వైఎస్ఆర్ కాలనీలలో కూడా ఇవ్వడం జరిగింది 2019లో. మనం చేసేది ఎలక్షన్ స్టంట్ కాదు, మీకు క్లియర్గా చెప్తున్నాం. గవర్నమెంట్ తను వచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని చెప్పేసి పోయిన గవర్నమెంట్ లో అపార్ట్మెంట్ కట్టాలి అని చెప్పి చాలా మందితో 500 రూపాయలు కట్టించుకోవడం జరిగింది. దగ్గర ఫస్ట్ ఫేజ్ కింద 8,000 తర్వాత 12,000 సుమారు కట్టించుకోవడం జరిగింది. దీనిలో ఇప్పుడు కేవలం 1,440 మాత్రమే అపార్ట్మెంట్లకు ఇస్తున్నాం. మిగతా మన ఊర్లో అపార్ట్మెంట్ పనికిరావు అని చెప్పి సెంటున్నర భూమితో, మిగతా టౌన్ లో అయితే సెంటు భూమి, మనకి ఇక్కడ మగ్గాలు ఉంటాయి కాబట్టి సెంటున్నర ఇస్తున్నాము. ఎక్కడే కానీ ఇనేజిబుల్ రాకూడదు. అదేవిధంగా ఈ 1,400 కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే కట్టారో డబ్బులు వాళ్ళందరికీ కూడా ఆ డబ్బులు మళ్ళీ వాపస్ ఇవ్వబడతాయి 500 రూపాయలు. రెండోది ఏంటంటే పోయినసారి గవర్నమెంట్ లో వాళ్ళకందరికీ హిడన్ చేసినారు, వాళ్ళు నెలలా కట్టాల్సింది ఈ అపార్ట్మెంట్లకు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా గవర్నమెంట్ రద్దు చేసింది. గవర్నమెంటే దాన్ని భరిస్తుంది. కేవలం 500 మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు ఈ 1,400. అండ్ మేక్ ష్యూర్, నిన్న నేను 28వ వార్డు సెక్రటేరియట్ కి సడన్ గా సర్ప్రైజ్ విజిట్ చేసిన.
అక్కడ కొత్తగా హౌసింగ్ కావాలి అనే అప్లికేషన్లు మీ దగ్గర ఎన్ని వచ్చినాయి అంటే 30 వచ్చినాయి. డేటా అంటే డేటా లేదు సార్ మళ్ళీ రమ్మన్నాము అన్నారు. నెవర్ ఆ విధంగా ఎప్పుడైనా చేయొద్దండి. ప్రతి ఒక్కరూ ఇంకా ఎలిజిబుల్ నుండి ఎవరైనా కానీ హౌస్ సైడ్ పట్టా కోసం అడిగితే వాళ్ళవన్నీ డేటా మీరు కలెక్ట్ చేయాలి. ఎందుకంటే 3 నెలలకు ఒకసారి మనం పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దిస్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. 3 నెలలకు ఒకసారి మనం పట్టా ఇచ్చే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఎక్కడే కానీ వచ్చిన వాళ్ళందరినీ తీసుకోండి, వెరిఫై చేయండి. అండ్ రెండోది, చాలా మంది మాకు తీసేసినారు అన్నారు. వాళ్ళకి రీజన్ చెప్పాలి, ఎందుకు పోయినాయనే రీజన్ చెప్పాలి. మిమ్మల్ని ఎందుకు ఇలిజిబుల్ అయినారు అనేది మన దగ్గర ప్రతి ఒక్కరికి రీజనింగ్ ఇస్తున్నామా లేదా? కాబట్టి రీజనింగ్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, చెప్పాలి. 34 వలి భాష. వలి భాష రెస్పాండ్ కామా. నీ దాంట్లో ఎంతమందికి వచ్చినాయి హౌసింగ్? హౌసింగ్ 183 సార్, 183 వచ్చినాయి. ఇంకా మేము ఎలిజిబుల్ అని ఎంతమంది వచ్చినారు మీ దగ్గరికి? సార్ ఇప్పుడు దాకా అయితే 3 వచ్చారు సార్. అప్లికేషన్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నారా? సార్ లేదు సార్, తీసుకోలేదు. ఎందుకు? అవకాశం లేదు కదా సార్. ఇప్పుడు అంటే ఆగస్ట్ 15 తర్వాత మళ్ళీ. అవును, అవకాశం ఉందో లేదో మళ్ళీ ఆ 30 కోసం నువ్వు ఉరుకుతాంటావా? లేదు సార్, అంటే నోట్ చేసుకున్నాను సార్. డీటెయిల్స్ అయితే మా ఎక్సెల్ అయితే పెట్టుకున్నాను. మీరు అప్లికేషన్స్ అన్ని తీసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకరికి ఎప్పుడైనా ఒకటి రాదు అనుకున్నప్పుడు అందరూ ఆతృతతో మన ఆఫీసుల దగ్గరకు వస్తారు. నువ్వు మళ్ళీ రాకపోవాలనుకో, నువ్వు మళ్ళీ ఎలిజిబిలిటీ ఎప్పుడు అని కనుక్కోవాలనుకుంటే మళ్ళీ నువ్వు అది కనుక్కోలేవు, పెట్టలేవు. నువ్వు అప్లికేషన్ తీసుకున్నావు, వాళ్ళకి సాటిస్ఫాక్టరీ ఉంటుంది. మళ్ళీ గవర్నమెంట్ అయినా అనౌన్స్ చేస్తానే మళ్ళీ తీసుకుంటున్నాం అన్నప్పుడు ఆగస్ట్ 15 తర్వాత మళ్ళీ మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వెరిఫై చేసుకొని తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఓకే సార్, కలెక్ట్ చేసుకుంటారు సార్. టు ఆల్ ద సెక్రటేరియట్స్ అండి. మీ దాంట్లో తీసుకోండి. ఇంకోరు ఉన్నారు వేరే వాళ్ళు మాట్లాడడం 4th వార్డ్ మా వీణా కుమారి. గుడ్ మార్నింగ్. ఎన్ని వచ్చినాయమ్మా హౌసింగ్ మీ దాంట్లో? 450 వచ్చేసా. ఇప్పుడు కొత్త అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి? కొత్త అప్లికేషన్స్ రాలేదు సార్. అంటే మీ దగ్గరికి రాలేదా? ఇదంతా సాచురేటెడా? అంటే ప్లాట్ వచ్చాడంతో ఎలిజిబుల్ అయ్యారు సార్. ప్లాట్ వచ్చాక లాటరీ తీయడం వల్ల కొన్ని పోయినాయి సార్. ఎందుకు పోతే లాటరీ తీయడం వల్ల? ఏమో సార్ ఇద్దరు అడ్మిట్ చేస్తున్నారు. ఒకరు అడ్మిట్ చేయండి, ఆ రిజల్ట్ రాదు. మా లాటరీ తీసినప్పుడు లాటరీ తీసినప్పుడు ఎక్కడికి పోతాయమ్మా? లాటరీ తీస్తే ఆడికి పోతాయమ్మా. అంటే ఎలిజిబుల్ అయ్యి కూడా కానీ కొన్ని రాలేదు సార్. ఎందుకు రావమ్మా? లాటరీలు ఎందుకు మిస్ అయిపోతాయి? అది తెలియదు సార్. చాలా అన్ని వార్డుల్లో అవే సమస్య ఉన్నాయి. కానీ ప్రతి వార్డులో ఉన్నాయి. దాంట్లో 5, 6, 10 అట్లా ఉన్నాయి. ప్రతి వార్డులో ఉన్నాయి. అంటే వేరే లేఅవుట్లో పడింటే మీరు గుర్తించలేకపోయింటారు అంతే. ఎందుకు జరిగింది అంటారు? లాటరీ లేకపోతే 10,000 కాపాడాలి కదా మరి. ముందే సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యింది. లాటరీ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చారు సార్. అవే మనం వాళ్ళ దగ్గర సర్టిఫికేషన్ తీసుకొని అంతా లాటరీ చేయాలి. అట్లా కేసులు ఇంకా అలాంటి సమస్యలతో ఇంకా ఎన్ని వార్డులలో ఉన్నాయని చెప్పండి. ఇంకా ఎవరైనా ఈ విధంగా ఇంకా అలాంటివి ఏవైనా కానీ ఆన్లైన్ లో మిస్ అయినాయనే ప్లాట్లు ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఇంకెవరైనా ఉన్నారా? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయాలి. దాంట్లో రైజ్ హ్యాండ్ అని ఒక బటన్ ఉంటుంది చూడాలి. వస్తండి మా ఎవరైనా మాట్లాడారు. ఇంకొకరికి ఎవరైనా లక్ష్మీనారాయణ మాట్లాడు.
సత్యనారాయణ మాట్లాడమా, హ్యాండ్ చేశావు సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ యాక్చువల్గా లాస్ట్ టైం మనకి ఇప్పుడు ఫైనలిస్ట్ లో ల్యాట్ వేసిన తర్వాత వచ్చిన హౌసెస్ కి అంతకు ముందు ఒక లిస్ట్ వచ్చింది సార్. దానికి మళ్ళీ ఒకటి డీడ్ వచ్చింది, కానీ ఆ డీడ్ పర్సన్ పెట్టి సార్ ఇది లాటరీలో లేదు సార్. ప్రతి వాటిలో ఉన్నాయి సార్. ఒకటి ఇంకా మాకు ప్రతి వాటిలో ఉన్నాయి సార్. ఫైనలిస్ట్లో ఉన్నాయి కానీ లాటరీ ఇచ్చే దాంట్లో లేవు అని. 14 డీడ్లు వస్తాయి, అవి ప్రింటింగ్ లో అది కాదు సార్ అడిగేది. లాటరీ పట్టా రిజిస్టర్ చేసే డీడ్ వస్తుంది, కొన్ని మిస్ అయినాయి, అది 297 ఉన్నాయి. ఆ డీడ్ మళ్ళీ వస్తాయి, ప్రింట్ వస్తాయి. లాటరీ వేసిన దాంట్లో లేకుండా మీరు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చి లాటరీ వేసినప్పుడు రాకుండా ఉన్నవి ఏమైనా ఉన్నాయా? కన్వెన్స్ డీడ్ అంటే రిజిస్ట్రేషన్ డీడ్ రానివి ఓకే, అవి మళ్ళీ వస్తాయి, అవి ఇస్తాం. కన్వెన్స్ డీడ్ అంటే పట్టా అది వేరులేమ్మా, అవి తయారు చేస్తారు సార్. అవి కాదు మా అడిగేది, మీకు మీరు ఎలిజిబుల్ లిస్ట్ ఇది అన్న తర్వాత లాటరీలో వేసిన తర్వాత రానివి ఏమైనా ఉన్నాయా? ఈడది వలి భాష చేసిన వలి భాష ఇది వాళ్ళు చెప్పుమా. మీరు ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చిన తర్వాత లాటరీ వేసినప్పుడు ఏమైనా మిస్ అయినవి ఉంటే చెప్పండి ఎవరైనా. మిస్ అయింది సార్ మా దాంట్లో పుట్టి సరోజమ్మ అని చెప్పి ఒకటైతే మిస్ అయింది సార్. ఎందుకు మిస్ అయింది మరి చెప్పావు మాకు చెప్పావా? సార్ ఇంటిమేట్ చేసిన సార్, నెక్స్ట్ 15th అప్లై చేసుకోండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు. అది కాదు మా లిస్ట్ లో ఉండేది ఎలా ఎలిజిబుల్ అయిపోతుంది అంటున్నా. అంటే తెలియదు సార్, బట్ అయితే మా ఇంట్లో ఒకటి మిస్ అయింది. అంటే వేరే లేఅవుట్ లేదు సార్, అదే 10,000 దాంట్లోనే ఆ నెంబర్ కనపడలేదు అట్లా, వాళ్ళ ఆధార్ నెంబర్ కానీ సంథింగ్ ఏం లేవు. అంటే ఫైనలిస్ట్ ఒకటి ఇచ్చినారు మన ఆఫీస్ నుంచి, దాంట్లో ఉన్న నెంబర్ దీంట్లో పట్టాల దాంట్లో ఇచ్చిన దాంట్లో మాత్రం లేవు. ఎక్కడో చోటు ఉండాలి. ఉన్నాయి, మనం తీసుకొచ్చి ఒక 6 తీసుకొచ్చింది సార్. మరుసటి మన వేణుని వీళ్ళంతా తీసుకొచ్చింది. వాళ్ళు ఎలిజిబుల్ చేసిందేనే ఏమైనా ఉంటారు. ఎలిజిబుల్ అయితే చేయలేదు సార్ వాళ్ళు. మరి ఎందుకు మిస్ అయింది చెప్పు మరి. రీజన్ చెప్పలేక క్షణం వచ్చినాయి సార్. సార్ మేమైతే సార్ ఏం చూడలేదు సార్. ఆ పేరు చెప్పు, పేరు చెప్పు. పుట్టి సరోజమ్మ సార్, పుట్టి సరోజమ్మ. ఆయన రాసి ఇచ్చినది తీసుకో. సయ్యద్ 37 వార్డు సెక్రటరీ. హ్యాండ్ రైజ్ చేసినట్టు. సయ్యద్ మాట్లాడమా. సయ్యద్ మాట్లాడు. అన్మ్యూట్ చేయండి. హలో సయ్యద్ చెప్పు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నువ్వు చెప్పు, మా ఇష్యూ చెప్పు. సార్ ఇప్పుడు అంటే ఇది డిఫరెంట్ స్టేజెస్ లో జరిగింది కదా సార్ మనకు హౌస్ సైడ్ ప్రోగ్రామ్ అనేది సార్. లాస్ట్ ప్రీవియస్ అడ్మిన్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా జరిగినప్పుడు ఫిల్టర్ చేసినప్పుడు కొన్ని మిస్కాన్సెప్షన్స్ వల్ల ఇనెలిజిబుల్ లో తోసేయడం జరిగింది సార్. కొన్ని బెనిఫిషరీస్ ని వాటిని మనం తిరిగి వాళ్ళు నిజంగానే ఎలిజిబుల్ కాబట్టి మనం అప్లై చేయడానికి చూసినప్పుడు కమిషన్ సార్ లాగిన్ లో అవి ఇనెలిజిబుల్ గా ఉండడం వల్ల మనం వాటిని అప్లై చేయలేకపోయినాం సార్. బెనిఫిషియరీ ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి మనకు ఆన్లైన్ లో ఎర్రర్ చూపించేస్తారు. ఇప్పుడు వాటన్నింటినీ కూడా మేము ఇప్పుడు క్యాల్ చేసి పెట్టుకున్నాం సార్. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అప్లై చేయించాలా ఎట్లా అనేది అది కన్సెంట్ ఇవ్వాల్సి సార్. మీకు జిఎస్డబ్ల్యూఎస్ సైట్ ద్వారా ఎన్రోల్ చేయించాం కదా మన లాస్ట్ మినిట్ లో, అప్పుడు ఎందుకు చేయలేదు మీరు? సార్ అది తీసుకోలేదు సార్. అదే సార్ సేమ్ ఎర్రర్ సార్. బెనిఫిషియరీ ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి ఎర్రర్ చూపించింది సార్. మరి అది నా నోటీస్ తీసుకొచ్చారు మీరు? సార్ అవును సార్, చెప్పినాను సార్. మీరు వచ్చేసి వాటిని వచ్చేసి టెక్నికల్ గా దీన్ని మూవ్ ఆన్ కాలేమన్నారు సార్. అవి ఓ పని చేయండి మా కన్సల్ట్ ఆల్ ద సెక్రటరీస్, ఎవరెవరి దానిలోకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అలా మిస్ అయిపోతున్నారు మేక్ ఏ నోట్, లిస్ట్ అవుట్ చేసుకోండి. అవన్నీ కూడా ఒకసారి ఆన్లైన్ మీరు చెక్ చేయండి సార్. లేదా దే ఆర్ ఇనెలిజిబుల్ ఇన్ సమ్ వే, అంటే వాళ్ళు తీసుకున్న తర్వాత ఇనెలిజిబుల్ అయిపోయి వచ్చిన నేను ఏమంటానంటే టెల్ యువర్ వాలంటీర్స్ మొత్తం అన్ని అప్లికేషన్లు కలెక్ట్ చేసి పెట్టుకోండి మీ దగ్గర. ఆధార్ కార్డుతో తీసుకొని వచ్చి సార్ దగ్గర ఒకసారి వెరిఫై చేసుకోండి. సార్ లాగిన్లను మీ లాగిన్లను మీకు అక్కడ రీజన్ తెలిసిపోయి ఉంటుంది.
ఆ రీజన్ అంతా తీసుకొని పెట్టండి. అందుకే దట్స్ రీజన్ చెప్పేది అన్ని కలెక్షన్ చేసుకోండి. మళ్ళీ ఆ రోజు వచ్చి మాకు రాలేదని కంగారు పడ్డాం కంటే ఇప్పుడే కలెక్ట్ చేసుకొని పెట్టండి. మనకేం ఇనఫ్ సైట్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేదు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత మనది. దాంట్లో ఎలాంటి పునాదా లేదు. సో టెల్ యువర్ వాలంటీర్స్ అంటే కలెక్ట్ ఆల్ ఎలిజిబుల్ అండ్ ప్రైమరీగా మీరు కూడా ఎలిజిబుల్ కాదా అని వెరిఫై చేయండి. అలాంటి ప్లేసెస్ మాత్రం తీసుకొని కమిషనర్ గారి దగ్గరికి వచ్చి కలవండి. కలిస్తే దాంట్లో ఏదైనా సమస్యలు ఉంటే వీళ్ళు క్లియర్ చేయండి. సరేనా? ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్? చంద్రశేఖర్ రెడ్డి అన్ని సార్ రెస్పాండ్ అయ్యి సార్ చంద్రశేఖర్ రెడ్డి చెప్పు. హ్యాండ్ రైజ్ చేసిన సమస్య సార్ మా వాళ్ళు కొంతమంది గతంలో 500 డిగ్రీగా కట్టున్నారు సార్. అందువల్ల ఈసారి వాళ్ళు అప్లై చేసుకోలేదు. కానీ మనం 15,000 మందికి మాత్రం టిట్ వసూలు చేయాలి సార్. వాళ్ళ డీడీ కట్టి కూడా ఇప్పుడు మళ్ళీ మేము బ్లాక్ వస్తుందనేసి మేము ఇక్కడ అప్లై చేసుకోలేదు అనేసి కొంతమంది ఉన్నారు సార్. ఆ విధంగా 500 డిగ్రీ కట్టిన మోర్ దాన్ ఎక్కువ కట్టిన డీడీ కట్టిన వాళ్ళు ఉన్నారు సార్. ఎంతమంది ఉంటారు సార్? ఇప్పుడు నా వరకు అప్రోచ్ చేయలేదు మాత్రం ఒక 10 మెంబర్స్ అప్రోచ్ చేయలేదు సార్. ఈ విధంగా మేము డీడీ కట్టున్నాం, ఇంకోటి లేదు ఇక్కడ లేదు అనేసి అడుగుతున్నారు సార్. అవును. ఆ టిడ్కోలో కట్టుకోకుండా, టిడ్కోలో రాకుండా, దీనిలో రాకుండా 500 కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా డేటా తీసుకోండి. వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకోండి. తీసుకొని ఆ ప్రైమరీగా ఉన్నారా లేదా అని వెరిఫై చేసుకుంటే ఇక్కడ మళ్ళీ క్లియర్ చేసేదానికి. ఓకే సార్. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దీస్ హౌస్ సైట్స్? ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నాయా? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఆ 1400 మందికి ఆ లాటరీలో హౌసెస్ పోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరికైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పించేస్తాం. ఓకే. అండ్ రెండోది ఇప్పుడు ఈ COVID-19 రిలేటెడ్ ఇష్యూస్. సో ప్రతి వార్డులలోనూ కూడా ఉంది. ఈ టైంలో మనము చాలా జాగ్రత్తగా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మొన్ననే మనం డెసిషన్ తీసుకున్నాం ఈ COVID-19 సంబంధించి ఉన్న అన్ని ఇళ్లకు రెడ్ మార్కింగ్ చేయాలి అని. వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం కోసం కాదు, కానీ వాళ్ళకు రెడ్ మార్క్ ఉండడంతో ఆ ఇంట్లోకి పోవడానికి కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఆ కోవిడ్ పేషెంట్ ఉన్నాడు జాగ్రత్తగా ఉండాలి అని ఒక ఆలోచన తెలియజేయడం కోసం. సో కోవిడ్ పేషెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీ రోజు కమిషనర్ గారికి రావడం జరుగుతుంది. ఈ ప్లీజ్ ప్రొవైడ్ దోస్ డీటెయిల్స్ టు ద సెక్రటరీస్ ఆల్సో. మీకు సెక్రటరీస్ కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ దానిలో ఉన్న ఏఎన్ఎంస్ కావచ్చు, వీళ్ళు 85% హోమ్ క్వారంటైన్ అయినా క్యూర్ అవుతారు. మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు అండగా ఉండాలి, వాలంటీర్స్ కూడా అండగా ఉండాలి. దూరంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే వాళ్ళకి సలహాలు ఇవ్వండి. వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పండి ఇది నథింగ్ టు వరీ అని. ఎందుకంటే పోయే కొద్దీ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు పీక్ ఆఫ్ ది దీంట్లో స్పైక్ లో ఉంది. సో పోయే కొద్దీ హాస్పిటల్స్లలో బెడ్లు దొరకవు, మమ్మల్ని మానిటర్ చేసేవాళ్ళు ఉండడు అనే భయంగా ఉంటుంది. కాబట్టి 85% అన్లెస్ ద క్రిటికల్ కేసెస్ ఉన్నాయి తప్ప 85 to 90% హోమ్ క్వారంటైన్ లోనే క్యూర్ అయిపోతున్నారు. డైలీ తీసుకునే హెల్తీ ఫుడ్ తీసుకుంటా అంటే దర్శన మినిమం మెడికేషన్స్. రెస్పిరేటరీ ప్రాబ్లం ఉండి ఇంకో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే హాస్పిటల్స్ లో అడ్మిట్ చేసినా వాళ్ళని ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతారు. ఎందుకంటే అక్కడ పోయినా కానీ ఉన్న దానిలోకి 7 days చూస్తారు. అసింటమాటిక్ ఉంటే పంపిస్తా పోతారు. సిమ్టమాటిక్, అసింటమాటిక్, సిమ్టమ్స్ లేని వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో దేర్ ఇస్ నథింగ్ టు వరీ. మనం జాగ్రత్త వహిస్తూ వాళ్ళని జాగ్రత్తగా ఉంచే కార్యక్రమం చేయాలని చెప్పేసి మన డెసిషన్ తీసుకోవడం జరిగింది. వాలంటీర్స్ కూడా కొత్తగా ఊర్లోకి ఎవరు వచ్చినా కానీ ఫ్రమ్ బయట ఊర్లలోకి ఇన్ఫార్మ్ చేయాలి. మొన్న నేను ఈ 18వ వార్డులో సంజయ్ నగర్లోకి ఒకరు తాడిపత్రి నుంచి వచ్చినారు. ఈజ్ ఏ కరోనా పేషెంట్. అక్కడ 15 రోజులు 4 రోజులు ఉండి వచ్చినాడు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ ఇది అని అంటున్నాడు. అసలు బయట వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ముందు తెలియజేస్తే మీ ఏఎన్ఎంస్ ఉన్నారు కదా ప్రతి దగ్గర, వాళ్ళు కూడా దే లుక్ ఆఫ్టర్ దోస్ థింగ్స్. వాళ్ళు మెడికేషన్ విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు. మేము కూడా వీళ్ళందరికీ కూడా కిట్స్ ప్లాన్ చేస్తున్నాము.
హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కిట్లు ఇవ్వాలా, మెడికేషన్ కిట్లు అని చెప్పేసి తొందరలో అవి కూడా పంచుతాము. సో మేక్ ష్యూర్ మీకు ఇచ్చిన లిస్టులలో ఉన్న వాళ్ళలో మున్సిపల్ సిబ్బందితో చెప్పి ఆ రెడ్ మార్కింగ్ ఉండేదంతా చూడండి. అండ్ కమింగ్ టు ద ఈ రైనీ సీజన్లో శానిటేషన్ వీ హ్యావ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్. శానిటరీ సెక్రటరీస్ మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ ఏరియాలలో వాటర్ స్టాగ్నేషన్ కానీ ఎక్కడైనా కానీ ఉంటే ఇమ్మీడియట్గా ఆయిల్ బాల్స్ వేయించుకోండి, క్లోరినైజేషన్ చేయండి. డోంట్ నెగ్లెక్ట్. ఇప్పుడు ఇది వైరల్ తెలియదు, కరోనా తెలియదు, హాస్పిటల్లో పోతే అందరూ భయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలా. టెల్ దెమ్ టు అందరూ కాంచి వడబోసిన నీళ్లు తాగాలని చెప్పేసి వాలంటీర్స్కి చెప్పమనండి. బికాస్ దిస్ సీజన్ ఈజ్ లైక్ దట్. మలేరియా లాంటివి, టైఫాయిడ్ లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ సీజనల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. మేక్ షూర్ ఆఫ్ దట్. అండ్ ఎక్కడే కానీ మా వార్డులోకి వచ్చిన తర్వాత, మా వార్డులోకి వచ్చింది వాళ్ళని దూరం పంపేయండి, ఇక్కడ ఉంచొద్దండి అనేది ఉండకూడదు. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. వాళ్ళు మనుషులే, మనతో ఉన్నవాడు సహచరులే. వాళ్ళు చేయని పాపానికి వచ్చినది ఈ జబ్బు. దీనికి మన తేడా లేదు. సో ఎక్కడే కానీ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. బాగా అవేర్నెస్ ఉండాలి. అంటే మీ ప్రతి ఒక్క కోవిడ్ పేషెంట్కి హోమ్ క్వారంటైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మీ ఏఎన్ఎం నెంబరు, మీ వాలంటీర్ నెంబరు ఖచ్చితంగా వాళ్ళకి అందించండి, వాళ్ళ డాక్టర్ నెంబరు. ఇప్పటిలో ఏదైనా సిచ్యువేషన్ సీరియస్ ఉంటే వాళ్ళు కన్సర్న్ వాళ్ళకి ఫోన్ చేస్తారు. యు గాట్ మై పాయింట్. మీరు మీ వార్డులో, మీ క్లస్టర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా విజిటింగ్ కార్డు లాగా ఇవ్వండి. మీ వాలంటీర్ నెంబరు, అదేవిధంగా ఏఎన్ఎం నెంబరు, డాక్టర్ నెంబరు, ఈ 3 నెంబర్లు ఖచ్చితంగా ఉండాలి. యు టేక్ కేర్ ఆఫ్ దట్. అండ్ డైలీ డోర్ టు డోర్ సాగ్రిగేషన్, కలెక్షన్ అంతా కూడా చేసేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వెజిటబుల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత స్టాక్ పెట్టుకుంటే అంత బెటర్. వాళ్ళు ఒక వారానికి సంబంధించిన సరుకులు తెచ్చి పెట్టుకుంటే బెటర్. రోజు పోయి రోడ్ల పడి తిరగాల, రోజు పోయి తిరిగి వచ్చేదానికి వదిలిపెట్టి ఎంత స్టాక్ పెట్టుకుంటే అంత బెటర్. దీన్ని మనం ఎంత